హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు కూడా మా షిరిడి సిరీస్ లోనైతే సెకండ్ డే అనమాట. సో ఈ రోజు మేము ఏ టెంపుల్స్ కవర్ చేసాం అనేది ఈ రోజు అయితే నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. షిరిడి ట్రిప్ లో ఈరోజు సెకండ్ డే అనమాట. సో ఈ రోజు మేము మార్నింగ్ 10:45 దిగిపోయాము. యాక్చువల్లీ లేట్ గా ఎక్కాం, బట్ మేము ఎర్లీగానే దిగిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మేమైతే వ్యాన్ లో వెళ్తున్నాం అనమాట. బయటకు వచ్చేసరికి ఆటోస్ అవి కొంచెం వెళ్ళడానికి మనకి అన్కంఫర్టబుల్ ఉండదని చెప్పేసి వ్యాన్ లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేబీ ఒక 10 to 15 minutes జర్నీ. సో అక్కడ నుంచి రూమ్స్ తీసుకోవాలి. సో దాని తర్వాత ఎక్కడికి ఏంటి, బికాజ్ ఈ రోజు మాకు దర్శనం అనేది అవుతుంది లేదో గ్యారంటీ లేదు, బికాజ్ అది ఈవినింగ్ పోవచ్చు. సో ఈ లోపు ఏమైనా టెంపుల్స్ ఉంటే కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మేమైతే రీచ్ అయిపోయాము అండ్ మేము రూమ్స్ తీసుకుంది శ్రీ సాయిబాబా భక్తి నివాస్ లో రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మేము భక్తి నివాస్ అయితే రీచ్ అయ్యాము. సో మేము రూమ్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో ఆధార్ కార్డ్స్ తీసుకొని మనకి రూమ్స్ ఫెసిలిటీ ఇస్తారు. బయట ఏంటంటే మనకి 1 day కి 800 అలా చార్జ్ చేస్తారు, బట్ ఇక్కడ వచ్చేసి ఏదో 300 to 400 అలా చార్జ్ చేయడం వల్ల మనకి ఇక్కడ తక్కువ పడుతుంది. ఇది లైక్ టెంపుల్ కి రిలేటెడ్ అనమాట, ట్రస్ట్ ద్వారాగా. సో ఇక్కడ మేము రూమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో లెట్స్ సీ మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి అని అయితే ఆంటీ వాళ్ళు ఆల్రెడీ తీస్తున్నారు అక్కడ. సో ఇక్కడైతే మా రూమ్స్ గురించి చెప్పి ఆంటీ వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు. సో ఇక్కడైతే సబ్మిట్ చేస్తున్నాం. మాతో పాటు చాలా మంది క్రౌడ్ కూడా ఉన్నారు ఇక్కడ రూమ్స్ చెక్కింగ్ వాళ్ళు అయితే. మోస్ట్లీ చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ మనకైతే ఒక ఫామ్ ఇస్తారనమాట, అది ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఫామ్ లో ఎంత మంది లైక్ ఏంటి అని చెప్పేసి మనకైతే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు, లైక్ నేమ్, అడ్రస్ అండ్ ఏజ్ తీసుకొని అండ్ ఒక ఆధార్ కార్డ్ తీసుకొని అది సిస్టమ్ లో వాళ్ళు కంప్లీట్ గా ఎంత మంది వచ్చారని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసుకున్న తర్వాత మన రూమ్స్ అయితే అలోకేట్ చేస్తారు. సో మేమైతే అక్కడ ఫామ్ ఫిల్ చేస్తాము. అక్కడ నుంచి వేరే కౌంటర్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటారు సిస్టమ్ లో. దాని తర్వాత మనం లోపలికి వచ్చేస్తాము. సో ఆ రూమ్ నుంచి ఇక్కడ మన లోపలికి ఎంటర్ అయితే ఇది మొత్తం వెయిటింగ్ హాల్ అనమాట మనకి. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేస్తారు మొత్తం అందరినీ. సో లోపలికి వెళ్తే మనకి అక్కడ రూమ్స్ అనేవి అలోకేట్ చేస్తారనమాట. ఏదైతే మనం బయట ఫిల్ చేసి ఫామ్ వాళ్ళకి డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నారో సిస్టమ్ తర్వాత దాని తర్వాత ఇక్కడికి వస్తాము. మనం అక్కడ వాళ్ళ సిస్టమ్ దగ్గర అప్డేట్ అయిన తర్వాత లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనకి రూమ్ అలోకేట్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తే మనకి మేము 2 days కి రూమ్స్ తీసుకుంటున్నాం అనమాట. సో 1 day కి 200 చార్జ్ చేస్తారు. అలాగే మేము 2 rooms తీసుకున్నాం. సో పర్ డే 400, 2 days కి 800. నాకు ఎందుకు ఇది రీజనబుల్ అనిపించింది. సో ఇది యాక్చువల్లీ ట్రస్ట్ ద్వారా కాబట్టి ఇక్కడ మనకి లెస్ ప్రైస్ కే రూమ్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా షిరిడి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు డెఫినెట్ గా మీరైతే ఇక్కడే తీసుకోండి రూమ్స్. ఇన్ కేస్ మీకు గైడెన్స్ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం గైడ్ చేయమనండి. మాకు కూడా వేరే ఆంటీ గైడ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చి ఇలా రూమ్స్ అయితే అలోకేట్ చేసుకుంటున్నాం అనమాట. సో మేము రూమ్స్ అలోకేట్ అయిన తర్వాత ఇవి ఇచ్చిన షీట్ అనమాట. కీస్, రూమ్ కీస్ 104, 106. లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఇది మొత్తం లోపల ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ మనలో పిల్లలు ఆడుకోవడానికి సీరియస్లీ చాలా బాగుంది లోపల అయితే. సో ఇక్కడ మేము ఇక్కడ నుంచి లోపలికి వచ్చాం. సో మొత్తం ఇలా అయితే ఉంది పై వరకు బిల్డింగ్ అయితే. లేదు చివరికి ఇచ్చాడు లైట్లు కొన్ని. సో మేమైతే రూమ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. సో 3 members కి బెడ్స్ ఇలా ఉన్నాయి. రూమ్ మొత్తం చాలా నీట్ గా ఉన్నాయి విత్ 2 fans. వింటర్ కాబట్టి ఫ్యాన్స్ అవసరం లేదు. కింద ఫ్లోర్ అది కూడా బాగా నీట్ గానే ఉంది. వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? 2 సపరేటా? వాష్రూమ్స్ 2 మనకి సపరేట్ గా ఉన్నాయి. బాతింగ్ కి ఇది అండ్ ఇలా లెట్స్ ఆన్ దిస్ స్విచెస్. సో చాలా నీట్ అండ్ క్లీన్, ఫైన్, చాలా బాగుంది. ఓకే, లెట్స్ సీ ఆంటీ రూమ్. ఆంటీ రూమ్ కూడా చాలా నీట్ గానే ఉన్నాయి. స్విచ్లు అయ్యో స్విచ్ కనిపిస్తలేదు. సో 106 రూమ్ కి వ్యూ బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది. చింగ్ చింగ్
సో ఇది మొత్తం బయట వ్యూ అన్నమాట. చాలా బాగుంది, బట్ చూడడానికి నా ఫస్ట్ టైం నేను రావడం, బట్ వ్యూ అది కూడా చాలా బాగుంది. సో యూ కెన్ చెక్. పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ ఇక్కడ రూమ్స్ కూడా చాలా. మా రూమ్ కి ఇలా ఇవ్వలేదు. రూమ్స్ కి వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయ్యి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. బికాస్ ఎక్కువ టైం కూడా లేదు మన దగ్గర, సో అందుకనే మేము ఫాస్ట్ గా రెడీ అవుతున్నాము. సో టెంపుల్స్ వీడియో అనేది నేను సపరేట్ గా పోస్ట్ చేస్తున్నాను, బికాస్ ఆల్రెడీ ఇది లాంగ్ వీడియోలోకి వచ్చేసింది. జస్ట్ ఇక్కడ వరకు నేను రూమ్స్ వరకే నేను మీకు రివ్యూ చేశాను. సో నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా నేను ఈ రోజు చూసిన టెంపుల్స్ అన్ని మీకైతే అప్లోడ్ చేస్తాను. మేము ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నామో అక్కడే లంచ్ కూడా మేము చేసేసాం అనమాట. అండ్ ఫుడ్ కూడా నిజంగా చాలా బాగుంది. నేను నార్మల్ గా ఎలా ఉంటది ఏంటి అని చెప్పి నేను చిన్న భయపడ్డాను, బికాస్ ప్లేసెస్ మారగానే ఫుడ్ కూడా డిఫరెన్స్ వస్తుంది కదా, సో ఆ భయంతో ఉన్నాను. బట్ ఫుడ్ కూడా నిజంగా చాలా బాగుంది. ఎక్కువగా స్పైసీ లేదు, అలాగని చాలా మైల్డ్ గా చాలా టేస్టీగా చేశారు. మేమైతే వైట్ రైస్, సాంబార్ అండ్ పీస్ కర్రీ ఒకటి, బ్రింజాల్ పొటాటో కర్రీ అయితే సర్వ్ చేశారు మేము వెళ్ళిన డే అయితే విత్ నాన్. బట్ నేనైతే ఓన్లీ సాంబార్ రైస్ తిన్నాను. కర్రీ ఏదో జస్ట్ లైట్ గా టేస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటని. బట్ రియల్లీ ఆసమ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.